మచిలీపట్నం పోర్టు ఒక ఏడాదిలో పూర్తవుతుందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. దాదాపు 400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నామని తెలిపారు. పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు ఎక్కడ ఫ్లైఓవర్, అండర్ పాస్లు ఉండాలో అధికారులు ప్రణాళికలు వేస్తున్నారని చెప్పారు. హైవేకి సంబంధించి విజయవాడలో పాస్ అవుతున్నటువంటి రోడ్లో ఉన్నటువంటి సమస్యల మీద 6 లైన్ ఇప్పుడు కింద మారబోతా ఉంది. 6 లైన్కి సంబంధించి అండర్ పాస్లు కానీ నేషనల్ హైవేస్ నుంచి మన జిల్లాలో పాస్ అవుతున్నటువంటిది ఉయ్యూరు పక్క నుంచి ఒల్లూరు మీదుగా దానికి ప్యారలల్గా కనెక్టివిటీస్ తీసుకురావడానికి ఇటు గుడివాడ కానీ పామర్ కానీ మచిలీపట్నం కానీ దీనికి కనెక్టివిటీస్ ఆ రోడ్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి రోడ్లో ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ దగ్గర దగ్గర 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. అలాగే మచిలీపట్నం విజయవాడ దగ్గర దగ్గర 1,900 కోట్లు. ఇవి కాకుండా ఇప్పుడు 216 కూడా ఇప్పుడు 4 లైన్ చేయబోతా ఉన్నారు. డిపిఆర్ కూడా తయారు కాబోతా ఉంది. వారికి ఎంపీ గారు మేము ఒక సజెషన్ చేశాం. ఎందుకంటే కోస్టల్లో కూడా వస్తే పోర్ట్ వస్తుంది, అలాగే పోర్ట్ ఆధారిత పరిశ్రమలు వస్తాయి, మనకి సాల్ట్ ఫ్యాక్టరీ కానీ ఆ దిగువన ఉన్నటువంటి భూమిలో కొద్దిగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాగే టూరిజం ఇటు మంగినపూడి బీచ్ కానీ అటు కృత్తివేణి వరకు కూడా ఉన్నటువంటి బీచెస్ కనెక్టివిటీ చేయడానికి లోసరి బ్రిడ్జ్ దగ్గర నుంచి గూడూరు ఉల్లిపాలెం బ్రిడ్జ్ వరకు కోస్ట్ అమ్మడే దగ్గర దగ్గర 70 కిలోమీటర్లు వస్తుంది. ఆ 70 కిలోమీటర్లు మరి ఎంపీ గారి కృషితో ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఆ రోడ్డు కానీ శాంక్షన్ చేయగలిగితే తీర ప్రాంత సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. మనకి ఒక కరకట్ట కింద కూడా ఉపయోగపడుతుంది. అది ఫ్లడ్ బండ్ కింద కూడా రేపు తుఫాన్లు వచ్చినా కూడా ఆ బండ్ కింద మనకు ఉపయోగపడటానికి అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది గ్రీన్ఫీల్డ్ హైవే కింద డెవలప్ చేసుకుంటే మటుకు చాలా ఈ పరిశ్రమలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి.